అయితే 2025 ఏప్రిల్ 20వ తేదీన మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. ఈ 45 రోజుల సమయంలో డిఎస్సి సిలబస్ చూసుకుంటే చాలా ఎక్కువగా విపరీతమైన సిలబస్ ఉంటుంది. ఈ 45 రోజుల సమయానికి సిలబస్లో సగం కంప్లీట్ చేయడానికి ఈ సమయం సరిపోదు, రివిజన్ చేయడానికి కూడా ఈ సమయం అనేది సరిపోదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది అభ్యర్థులు గట్టిగా పోరాటం చేశారు, లీగల్గా కూడా ఫైట్ చేశారు. కానీ కోర్టులు కానీ ప్రభుత్వం కానీ అంగీకరించలేదు సరే కదా, యథాతథంగా ఈ పరీక్షలు నిర్వహించడానికే సంసిద్ధమైంది. కాబట్టి మిత్రులందరూ దృష్టిలో పెట్టుకోండి, ఇంకా వాయిదాకి ఎలాంటి అవకాశము లేదు. దేర్ ఈజ్ నో ఛాన్స్ టు పోస్ట్పోన్మెంట్. కాబట్టి మన ఆలోచన అంతా ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఈ తక్కువ కాలాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా గొప్పగా యూటిలైజ్ చేసుకోవాలనే దాని మీద ఆలోచించండి. వాయిదాకి ఎలాంటి అవకాశము లేదు. రైట్ సార్. అంటే ఇప్పుడు చాలామంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కొంత క్లారిటీ ఇస్తారా? ఎస్, ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రణాళిక ప్రకారం అయితే మొన్న మే 30వ తేదీ హాల్ టికెట్స్ రావాల్సి ఉండింది. హాల్ టికెట్స్ మే 30వ తేదీ రావాల్సి ఉండి అర్ధరాత్రి 12 గంటలకి హాల్ టికెట్స్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత దాదాపు 5 లక్షలకు పైగా అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకొని హాల్ టికెట్ కోసం చూడడం వల్ల ఒకేసారి ఆ సర్వర్ బిజీ అయిపోయిందండి. సర్వర్ బిజీ కావడం వల్ల టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసినాయి. దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తూ ఆ వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ 10 గంటలకంతా కూడా అందరికీ హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ హాల్ టికెట్స్ విషయంలో ఒక అభ్యర్థికి 2 సెంటర్స్తో హాల్ టికెట్ రావడం, ఒక అభ్యర్థికి మార్నింగ్ సెషన్లో ఒక దగ్గర వస్తే ఈవినింగ్ సెషన్లో చాలా దూరంలో మళ్ళీ ఆ వెన్యూ సెంటర్ వచ్చేయడం అనేది జరిగినాయి. అలాంటివన్నీ ఆ ఎడ్యుకేషన్ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్తే అవన్నీ రెక్టిఫై చేస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే హాల్ టికెట్స్లో మిత్రులందరూ గమనించాలి, హాల్ టికెట్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా పేరులో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఇంకొకటి ఏ సమస్య ఉన్నా కూడా గవర్నమెంట్ క్లియర్గా ఆ విద్యాశాఖ అనౌన్స్ చేసింది, స్పష్టమైన సంకేతం ఇచ్చింది. ఎలాంటిదంటే మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తున్నారో అక్కడ ప్రతి చోట ఒక విద్యాశాఖకు సంబంధించి ఒక అఫీషియల్ పర్సన్ పెడుతున్నారు. మీరు అక్కడికి వెళ్ళి ఫస్ట్ దాన్ని రెక్టిఫై చేసుకోండి. దానికంటే ఏదైనా పెద్ద సమస్య కనుక మీకుంటే ఆ తరువాత ఆ డిఈఓ ఆఫీస్ లెవెల్లో దాన్ని రెక్టిఫై చేసే అవకాశం ఉంది. కానీ మిత్రులందరూ గట్టిగా దీన్ని ఫాలో అవ్వండి. మీ హాల్ టికెట్లో ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎగ్జామ్కి అలౌ చేయకపోవడం అంటూ ఏమీ జరగదు. ఎగ్జామ్కి అలౌ చేయకపోవడం అంటూ ఏమీ జరగదు. ఏదైనా సమస్య ఉంటే తర్వాత రెక్టిఫై చేసుకోవచ్చు. కాబట్టి హాల్ టికెట్లో ప్రాబ్లం ఉంది కదా, నేను ఎగ్జామ్ రాయగలుస్తానో లేదో, గేట్ బయటే ఉండిపోవాల్సి వస్తుందేమో, ఇలాంటి ఆలోచన అయితే ఎవరూ చేయొద్దు. గట్టిగా ప్రయత్నించండి, సక్సెస్ కావాల్సిందే. రైట్.